హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుస్ వరల్డ్. నేను మీ శైలజ. ఈరోజు మన రెసిపీ క్యాప్సికమ్ కుర్మా అండి. అది కూడా ఉల్లిపాయ లేకుండా మనం నిత్యం చేసే ఉపవాసాలప్పుడు కానీ, వారాలప్పుడు కానీ, భోజనంలోకి కానీ, లేదా టిఫిన్లోకి కానీ ఆనియన్ లేకుండానే ఈ క్యాప్సికమ్ కుర్మాని సేమ్ ఆనియన్తో ఏదే టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ వచ్చేలాగా ఈ రెసిపీ నేను మీకు చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఒక ఎండుమిర్చి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, లేదంటే కనుక ఎండుమిర్చి త్వరగా మాడిపోతుంది. సో బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి. యాక్చువల్గా అయితే ఈ ప్లేస్లో ఆనియన్ యాడ్ చేసుకోవాలండి. మనం ఆనియన్ లెస్ కుర్మా కోసం చేస్తున్నాం కాబట్టి ఈ ప్లేస్లో నేను క్యాబేజీ యాడ్ చేశాను. మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది, ఓన్లీ క్యాబేజీ ప్లేస్లో ఆనియన్ వేసుకోవాలి. సో క్యాబేజీ కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వారాలప్పుడు కూడా వాడుకోవచ్చండి, దానికి ఎటువంటి నియమం లేదు. సో ఈ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని దీనిలో ఇప్పుడు ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ని ప్యూరీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేయాలి. సో మిక్సీ జార్ని అలాగే ఉంచాను నేను, ఎందుకంటే తర్వాత ఇందులో వాటర్ పోయాల్సి వస్తుంది. సో అప్పుడు దీన్ని క్లీన్ చేసి పోసేస్తే ఆ ప్యూరీ కూడా వేస్ట్ అవ్వదు. సో ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 2-3 యాలకులు, లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఇన్స్టెంట్గా గరం మసాలా పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు వీటి ప్లేస్లో. నాకైతే ఆ ఫ్లేవర్ కన్నా ఈ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం, అందుకే నేను ఇవి యాడ్ చేశాను. బట్ టేస్ట్ అయితే ఇవి యాడ్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ దాని నుంచి సెపరేట్ అయిపోతుంది, చూసారు కదండి. ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్న ఒక 3 చిన్న సైజు క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో కలుపుకోవాలి. సో బాగా కోట్ అయ్యేదాకా బాగా కలుపుకొని ఒక 3 to 5 మినిట్స్ వీటిని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా. నేను చెప్పే రెసిపీస్ అన్నీ కూడా మ్యాక్సిమం ఏ సీజన్లో అయినా చేసుకునేలాగే ఉంటాయండి. సో తప్పకుండా నా రెసిపీస్ని ట్రై చేయండి. సో ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకుంటూ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికిన తర్వాత 3/4 సాఫ్ట్నెస్ వచ్చేసిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీలో వాటర్ పోసుకుని ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇదైతే నేను ట్రై చేసి మీకు చెప్పిందే కాబట్టి ఖచ్చితంగా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. ఇవే రెసిపీ ఇదే మెజర్మెంట్స్తో చేస్తే. దీంట్లోకి ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకున్నాను, ఎందుకంటే ఇప్పటివరకు ఇందులో మనం కారం యాడ్ చేయలేదు కాబట్టి. కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మీకు గ్రేవీ టెక్స్చర్ వచ్చేదాకా దీన్ని కొంచెం లో ఫ్లేమ్లో ఉడికించుకుంటూనే ఉండాలి. సో ఆయిల్ ఇలా తేరిపోయినప్పుడు ఒకసారి కలుపుకుని మళ్ళీ ఉడికించుకోవాలి. వాటర్ మాత్రం జాగ్రత్తగా చూసి పోసుకోవాలండి, ఎందుకంటే ఏమాత్రం వాటర్ ఎక్కువైనా కన్సిస్టెన్సీ అన్నది రాదు. సో అది అలా పల్చగా లూజ్గానే ఉండిపోతుంది. సో ఇలా గరిటె జారుగా థిక్ కన్సిస్టెన్సీ, మీకు ఏ రకంగా గ్రేవీ కన్సిస్టెన్సీ ఇష్టమో చూసుకుని దాన్ని అంతవరకు ఉడికించుకోవాలి. సాల్ట్ ఒకసారి మీరు టేస్ట్ చూసుకుని మీకు ఇంకొంచెం కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి.
సో ఇప్పుడు మనకు కావాల్సిన రెసిపీ రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా రోటీస్తో కానీ రైస్తో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేసి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్ మై ఛానల్ శ్రీలుస్ వరల్డ్.